ఈరోజు ఇండ్లు లేని పేదలందరూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు వచ్చి ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి హనుమకొండ మహానగరంలో ప్రభుత్వ భూములను, చెరువులను, శిఖరాలన్నింటినీ కూడా కొంతమంది భూ బకాసురులు వాటన్నిటిని కబ్జా చేసి మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారు. దీనికి ప్రభుత్వ అధికారులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క అండదండలతోటే ఇవి జరుగుతాము. ఈ ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. కాబట్టి అందుకోసమని మేము ఏమంటున్నామంటే, ఏదైతే ప్రభుత్వ భూములను కబ్జా చేసినటువంటి వాళ్ళ నుంచి ప్రభుత్వ భూమిని రక్షించి అది ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇల్లు లేని పేదలకు దాన్ని పంచాలని చెప్పేసి మేము మొదటగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు కనుక సిపిఎం పార్టీ పేదలను సమీకరించి ఈ ప్రభుత్వ భూములలో కనుక ఏకపోతే ఇప్పటికే ఆ భూములన్నిటి కూడా భూ కబ్జాదారులు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని అమ్మేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎక్కడికి పోయినా, ఏ చెరువు శిఖరానికి పోయినా, ఎక్కడ ప్రభుత్వ భూమి దగ్గరికి పోయినా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం దస్తీ చేసుకొని అమ్ముతా ఉన్నారు. అందుకోసమే ఈ 966 సర్వే నంబర్ల 4 ఎకరాల నర భూమి ఏదైతే ఉన్నదో అక్కడ ఆ భూమిని ఆ పేదలకు పంచాలని చెప్పి ఎర్రజెండా పాతంగానే దొంగ సర్టిఫికేట్లు పట్టుకొని ఇది ఎప్పుడో మాకు వచ్చింది అని చెప్పేసి, ఇది మా భూమి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి అందుకోసమని ఈ ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ణయించండి, అది రక్షించండి అని చెప్పేసి ఈ సందర్భంగా అడిగదలిసాం. కాబట్టి అందుకోసమని ఎంఆర్ఓలు అదేవిధంగా రెవెన్యూ అధికారులు దాన్ని ఫిక్సేషన్ చేసి బౌండరీ పెట్టడంలో మీనవేషాలు లెక్క పెడతా ఉన్నారు. ఎందుకు మీనవేషాలు లెక్క పెడతా ఉన్నారు? కాబట్టి ఆ ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ణయించి దాన్ని రక్షించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈరోజు పొట్ట చేత పట్టుకొని ఈ పేదలు ఈ హన్మకొండ మహానగరానికి వచ్చి అడ్డ మీద కూలీలుగా, ఇళ్ల పనుల, అదేవిధంగా ఆటో కార్మికులుగా రకరకాల అవతారం ఎత్తి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయంతో కుటుంబం గడిచే పరిస్థితి లేదు. రూమ్ కిరాయి తీసుకోవాలంటే 2 గదుల ఇల్లే దాదాపు 5,000 పైచిలకు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అందుకోసమని ఇట్లాంటి ప్రభుత్వ భూమిలో ఇళ్ల కిరాయి కట్టలేనటువంటి పేదలను సమీకరించి ఇంటి పోరాటం, ఇళ్ల స్థలాల పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి అందుకోసమని ప్రభుత్వం బేషజాలకు పోకుండా అర్హులైనటువంటి ప్రతి పేదవాడు వేసినటువంటి స్థలంలోనే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి పక్క గృహాలు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే రోజులల్లో పేదలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున మా ఆందోళన పోరాటాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ హన్మకొండ మహానగరంలో అదేవిధంగా న్యూ శాంపేట కావచ్చు, అదేవిధంగా ప్రెస్ క్లబ్ గా ఉన్నటువంటి ఇందిరం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి 3-4 సంవత్సరాలు అవుతా ఉన్నది. అప్పుడు గత ప్రభుత్వం ఏమో పంచలేదు. మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వానికి, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఏమడ్డం వచ్చింది, ఎందుకు పంచట్లేదు అని చెప్పేసి సందర్భంగా అడిగదలిసాం. కాబట్టి అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఇద్దరు కూడబలుకొని రెడీగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంచకుండా పేదలకు ఇవ్వకుండా అన్యాయంగా చేస్తూ ఉన్నారు. అవి అసంఘిక కార్యక్రమాలకు అడ్డలాగా మారుతా ఉన్నాయి. కాబట్టి అక్కడ ఇక్కడ పేదలు భూములు ఇచ్చిళ్ళు, అట్లాంటి పేదలకు ఫస్ట్ ప్రయారిటీగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంచి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే రాబోయే రోజులలో పేదలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున మా ఆందోళన పడలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. ప్రభుత్వ భూములను అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు